అంటే డైరెక్టర్స్ అనేవాళ్ళు నాకు తెలిసి రెండు రకాలుగా ఉంటారు. ఒకటేమో తనకు నచ్చింది తీసుకుంటూ పోవడం, అది సిట్టా ఫ్లాపా పక్కన పెట్టి తనకు నచ్చింది తను సాటిస్ఫై అవుతే చాలు, ఆర్జీ గారు లాగా తనకు నచ్చింది తీసుకుంటూ పోవడం. ఇంకొకరు తనకు నచ్చకపోయినా తన కంటెంట్ ఇదైపోయినా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడి చేస్తూ ప్రొడ్యూసర్ని సేఫ్టీగా ఉంచుతూ తనకు కొంచెం నచ్చకపోయినా గెటాన్ అవుతూ ఉండడం. ఈ రెండిట్లో మీరు ఏ టైప్ డైరెక్టర్? రెండోదే అండి, మొహమాటమే లేదు. రెండోదే అంటే ఒకటి నా ఇన్వెస్ట్మెంట్ అయితే, నేను పెట్టే రూపాయి అయితే నేను ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు మీరు నన్ను నమ్మి, మీరు సపోజ్ ప్రొడ్యూసర్ అనుకోండి, నన్ను నమ్మి అనిల్ బాగా తీస్తాడని సినిమా నా దగ్గరకు వచ్చి నీ మీద ఒక 10 కోట్లు బడ్జెట్ పెడతానబ్బా, నాకు మంచి సినిమా తీసిపెట్టి అనిల్ అంటే, నేను మీకు పెట్టిన 10 కోట్లు రూపాయి లాభం రాకపోయినా ఒక రూపాయి నష్టం రాకుండా పనిచేయాలి. దానికి నేను ఏం చేయాలో అదే పని చేయాలి. దట్స్ వాట్ సినిమా, నేను బిలీవ్ చేసే సినిమా అదే. నిర్మాత బాగుంటే 10 మందికి వర్క్ దొరుకుద్ది. సో ఫస్ట్ ప్రయారిటీ నేను ప్రొడ్యూసర్కే ఇస్తాను. ఇది నా 4th ఫిలిం. ఆ ప్రొడ్యూసర్ తీసిన సినిమాకి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అతనికి మన వల్ల నష్టం రావద్దు. మన డిస్ట్రిబ్యూటర్స్కి మన వల్ల అరే ఏం సినిమా తీసాడబ్బా వీడి వల్ల మనకి ఎంత నష్టం వచ్చిందని వాళ్ళు ఫీల్ అవుద్ది. సో దానికి మనం ఎన్ని మ్యాజిక్లైనా స్క్రిప్ట్లో చేయండి. మేబీ కొంతమందికి మనం చేసేది నచ్చకపోవచ్చు, మేబీ కొంతమందిని మనం సాటిస్ఫై చేయలేకపోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం మాట్లాడుతుంది, మన సినిమా రెవెన్యూ ఏంటి, మన సినిమా కొన్న వాళ్ళకి నష్టం వచ్చిందా లాభం వచ్చిందా, అదే కౌంట్ చేస్తారు. అనిల్ బాగా ఆలోచించాడు, లేకపోతే అనిల్ ఇది చేశాడు అది సెకండరీ. దీన్ని బట్టే కదా మనం సక్సెస్ డిఫైన్ చేస్తాం. నేను పెట్టిన డబ్బుకి రూపాయి వస్తే హిట్, పెట్టిన డబ్బులు రాకపోతే ఫ్లాప్. సో నేను రెండోదే నమ్ముతాను, ఆ రెండోదే చేస్తాను. ఓకే, ఇది ఇప్పుడు నడుస్తున్నప్పుడు అది ఓకే, బట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన ఏమంటారు, ఏం జీవితం అంటారు అది, శేష జీవితంలో ఉన్నప్పుడు మనం చెప్పుకోవడానికి ఏం సినిమాలు తీసాంరా అని కూర్చున్నప్పుడు దానికి కొన్ని ఒక దంగల్, ఒక ప్యాడ్మ్యాన్ లాంటి సినిమాలు ఉండాలి కదా మనకు. డెఫినెట్గా అలాంటి చేయడానికి ఏం చేస్తుంటాను? నేను చేస్తాను ఇప్పుడు అది డెఫినెట్గా. నేను ఆల్రెడీ నేను ఆ ప్లాన్లో కూడా ఉన్నాను. బట్ మీరు అన్నట్టు దంగల్ కూడా ఇట్స్ ఎ కమర్షియల్ ఫిలిం. ఎస్, కమర్షియలే, బట్ వే ఆఫ్ ట్రీట్మెంట్, వే ఆఫ్ యాక్టింగ్, వే ఆఫ్ స్క్రీన్ ప్లే అనేది కొంచెం న్యాచురల్గా ఉంటుంది, రియలిస్టిక్గా ఉంటుంది. సో ఆ జోనర్లో కూడా నేను సినిమా చేద్దాం అనుకుంటున్నాను. చేసినా కూడా నా కైండ్ ఆఫ్ లిటిల్ ఫన్ ఉంటుంది. ఇప్పుడు మేబీ ఇలాంటి ఎగ్జాస్ట్ లౌడ్ ఫన్ ఉండకపోవచ్చు, బట్ ఆ సినిమాకి కావాల్సినటువంటి చిన్న చిన్న ఫన్ ఎలిమెంట్స్ ఉంచుకుంటూ, బట్ అలాగే సిన్సియర్గా అటెంప్ట్ చేసి ఒక సినిమా చేయాలని ఉంది. బట్ సూన్ చేస్తాను అలాంటి సినిమా. మీరు అన్నట్టు లైబ్రరీ అన్నారు కదా, సో నేను ప్రతి సినిమాకి అది ఫిక్స్ అయ్యే చేస్తానండి. నేను తెలుసో తెలియకో సంగీతం శ్రీనివాసరావు గారిని కొంచెం ఎక్కువ ఫాలో అవుతుంటాను. ఓకే, ఎక్స్పెరిమెంట్ చేసిన డైరెక్టర్ ఆయన. అట్ ది సేమ్ టైం ఎక్స్పెరిమెంట్స్ కమర్షియల్గా అందరికీ రీచ్ అయ్యేలా చేశాడు చాలా ఫిలిమ్స్. ఒక విచిత్ర సోదరులు అనే సినిమా ఒక మరగుజ్జు పాత్ర పెట్టి పక్కా కమర్షియల్ ఫార్మాట్లో తీశారు సినిమా. ఒక రివెంజ్, ఫాదర్ని చంపిన రివెంజ్ని ఒక చిన్న బాబు ఎలా మరగుజ్జు కమలాసన్ ఎలా రివెంజ్ తెచ్చుకుంది, అంతకు మించిన ఫార్మాట్ ఉంది. సో నేను అది బిలీవ్ చేస్తాను. దానికి ఆ ఐడియా నుంచి నేను రాజా ది గ్రేట్ తీసుకున్నాను. ఒక డిజేబుల్ని ఏదైనా చేయగలడు అనేది, మనం ఎక్కడో చోట మన ముందున్న మహానుభావులు చాలా చేశారండి సినిమాలో. మనం పెద్ద కష్టపడక్కర్లా. క్రియేటివిటీకి ఇప్పుడున్న దీనికి టు బీ ఫ్రాంక్ 50s, 60s, 70s, 80s, 90sలో చాలామంది డైరెక్టర్స్లో ఎక్స్పెరిమెంట్స్ బోల్డ్ చేసేసారు. మనం కరెక్ట్గా చూసుకుంటే అలాంటి జోనర్స్ కొన్ని పిక్ చేసుకుంటే మంచి సినిమా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో నేను సంగీతం గారిది కొంచెం ఫాలో అవుతుంటాను. అందుకే రాజా ది గ్రేట్ అనే సినిమా నేను అంత ధైర్యంగా అటెంప్ట్ చేయగలిగాను. ఇప్పుడు అదే రాజా ది గ్రేట్ని నేను కాబిల్లాగా తీయొచ్చు, లేదంటే కొంచెం రియలిస్టిక్గా కొంచెం లైవ్లీగా తీయొచ్చు. బట్ రవితేజ లాంటి హీరోతో నేను అంత బడ్జెట్ పెట్టి నేను ఆ సినిమా అలా తీస్తే అది రేపు వర్క్ కాకపోతే అసలు దాన్ని ఎవరు గుర్తించరు. సో అవన్నీ కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. వాటన్నిటిని పెట్టి మళ్ళీ అవుట్ ఆఫ్ లాజిక్ వెళ్ళకుండా చేయాలంటే చాలా కమర్షియల్ సినిమా తీయటమే చాలా కష్టం అండి. ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి సినిమా తీయడం చాలా ఈజీ. నన్ను అడిగితే వాడు బిలీవ్ చేసి వెళ్ళిపోవచ్చు. కమర్షియల్ సినిమా అనేసరికి ఓవరాల్గా అందరు ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేసేటప్పుడు కొంచెం తెలిసిన పాయింట్ ఉంటుంది, కొంచెం నావెల్గా కొన్ని చెప్పాలి. మళ్ళీ తీసిన సినిమా తీస్తే చూడరు. దాంట్లో ఏదో కొత్తదనం ట్రీట్మెంట్లోనో, ఫైట్స్లోనో, లేకపోతే డైలాగ్స్లోనో, ఎంటర్టైన్మెంట్ సీక్వెన్స్లోనో ఏవో కొన్ని కొత్త ఎలిమెంట్స్ పెట్టాలి. సో అది కొంచెం ఎప్పుడు రిస్క్ షాటే. దాన్ని జాగ్రత్తగా డిజైన్ చేసి చేయాలి కమర్షియల్ ఫిలిమ్స్. అంటే నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీలాంటి ఒక డైరెక్టర్ స్టార్ అయ్యాక, లేకపోతే హీరో స్టార్ అయ్యాక వాళ్ళు ఎక్స్పెరిమెంట్ లాగానే ఒక సినిమాలు ఎందుకు చేయరు? అంటే బిగ్ బడ్జెట్ పక్కన పెట్టండి, మీరు ₹1 కోటి డైరెక్టర్ అనుకోండి. సపోజ్ ఒక 20 లక్షలు తీసుకొని మీ రెమ్యునరేషన్ తగ్గించుకొని ఆ స్టార్ కూడా తగ్గించుకొని మేకింగ్ మీద తక్కువ పెట్టేసి, ఆ ఫైట్లు భారీ ఫైట్లు ఎలా ఉండవు కాబట్టి
ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమాలు ప్యాడ్మెన్ లాంటివో ఇంకోటో అలాంటివి చెయ్యొచ్చు కదా, అంటే ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అది? నేను చేస్తాను, నాకు మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ మీరు అన్నట్టు నేను చేస్తాను. రెమ్యునరేషన్ తక్కువ తీసుకొని ఆ కన్స్టెంట్ బడ్జెట్లో ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేయాలని నాకు ఉంది, చేస్తాను. నేను 100% చేస్తాను. నా మార్కెట్ రెమ్యునరేషన్ ఎంత ఉన్నా కూడా నేను దానికంటే తక్కువ తీసుకొని నాకు అలాంటి సినిమా చేయాలని నాకు ఫీలింగ్ ఉన్నప్పుడు డెఫినెట్గా అదే దీంట్లో చేస్తాను. బట్ నేను చేస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చెప్తున్నాను కదా, నేను చేస్తాను. ఐఎమ్ రెడీ టు దట్. ఓకే ఓకే గుడ్. అండ్ ఓకే, కొంతసేపు ఇంత కూల్గా ఉండే అనిల్ రావిపూడి చాలా స్మైల్గా నవ్వుతూ ఉంటాడు ఎప్పుడు, చాలా అసలు కాంట్రవర్సీలకి అసలు దూరంగా ఉంటాడు అనే అనిల్ రావిపూడి మీద కొన్ని గాసిప్స్ వస్తున్నాయి ఈ మధ్య ఇండస్ట్రీలో. అంటే అది అన్నది ఒక డిస్కషన్ నడుస్తుంది. ఏంటి రీజన్? డెఫినెట్గా ఇబ్బంది ఉంటుందండి. అంటే వీ హ్యావ్ ఏ ఫ్యామిలీస్, మాకు ఒక లైఫ్ ఉంటుంది. అలా అని మా మీద గాసిప్స్ రాయొద్దు అని చెప్పే రైట్ మాకు లేదు. రైట్ లేదు, ఎవరి లైఫ్ వాళ్ళది. నేను ఎందుకంటే మీరు అన్నారే స్పాట్లో స్మైల్ ఫేస్ చేసుకుని తిరుగుతుంటారని, నేను అందరితో చాలా క్లోజ్గా మాట్లాడతాను. బట్ దానికి ఏంటంటే మేబీ ఒక గాసిప్ అనేది మార్కెట్లో జనాలు చూడటానికి ఇష్టపడతారు. దట్స్ ద హ్యూమన్ సైకాలజీ. ఎవరు నేను గాసిప్ రాసేవాళ్ళు నేను ఎప్పుడు తప్పు పట్టను. మనలో ఉన్న ఒక వీక్నెస్, ఒక 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 పేజ్లో ఒక పాజిటివ్ న్యూస్ కంటే ఒక నెగిటివ్ న్యూస్కి వ్యూస్ ఎక్కువ ఉంటాయి. ఇట్స్ హ్యూమన్ సైకాలజీ. మనలో కొంతమందికి అలా ఇష్టం. దానికే గాసిప్స్ క్రేజీగా మీకు ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. బట్ దాంట్లో ఎంత నిజం ఉంటుంది, ఎంత అబద్ధం ఉంటుంది అనేది మాకు తప్ప ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను వచ్చి మీ కెమెరా ముందు నేను చెప్పినా ఇట్స్ ఇట్స్ నన్ ఆఫ్ దిస్ థింగ్. నేను అందుకే దాని గురించి నేను నో కమెంట్స్. వాట్ ఎవర్ ఎన్ని గాసిప్స్ వచ్చినా చిరునవ్వుతో ఫేస్ చేస్తా. హ్యాపీగా నా పని నేను చేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ ఉంటా. బట్ వాళ్ళ కెరియర్ వాళ్ళకు ఉంటుంది, నా కెరియర్ నాకు ఉంటుంది. సో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. నేను దీనిపైన ఎటువంటి స్పందన నేను తెలియజేయను. ఆల్రెడీ నేను చెప్పాను చాలాసార్లు. నేను ఇంతకుముందు మొన్న ఇంటర్వ్యూలో కూడా అడిగారు, నేను ఓపెన్గా చెప్పాను. సో గాసిప్స్ అనేవి స్పోర్టివ్గా తీసుకుంటాను నేను. అవి నాకు హాని కలగనంత వరకు, నిజంగానే అది నాకు హాని కలిగేలా ఉంటే మేబీ దాన్ని నేను ఎలా ఆపాలో, దాన్ని ఎలా చేసుకోవాలో దాన్ని ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. మాటే కదా మాట్లాడుకోనండి. సో దానివల్ల హ్యాపీగా ఈ చెవులతో విని వదిలేదు. సో పొగే తప్ప నిప్పు లేదు. ఓకే, 100% లేదు. ఓకే 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 ఓకే. అంటే మెహరీన్ టాపిక్ వస్తే నాకు తెలిసి, అంటే కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అంటే నేను నా స్టేట్మెంట్ ఏంటంటే ఫస్ట్ టైం నాకు తెలిసి మెహరీన్ యాక్ట్ చేసింది సినిమాలో. చాలా మంచి మాట అన్నారు పాప. అంటే అంటే కొంచెం మా టాపిక్ కూడా ఏంటంటే ఒక తెల్ల తోలు ఉన్న ఒక డెడ్ ఫేస్ మెహరీన్ అన్నది ఒక ఓపెన్ స్టేట్మెంట్. అలాంటి ఆర్టిస్ట్తో అనిల్ రావిపూడి ఫస్ట్ టైం యాక్ట్ చేయించాడు అన్నది నేను అంటాను. దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? అమ్మాయి కృష్ణ గారి వీర ప్రముఖ కథల సినిమాలు కూడా బాగా చేసింది. యాక్చువల్గా మహాలక్ష్మి అనే క్యారెక్టర్ మీకు చూస్తే అమ్మాయికి ఆ సినిమా తర్వాత చాలా మంచి పేరు వచ్చింది కొంతవరకు. సో నానితో చేసింది ఆ ఫిలింలో మహాలక్ష్మి అని బెటర్గా పెర్ఫార్మెన్స్ చేసింది. సో మీరు తర్వాత సినిమాల్లో ఉన్నంత కాన్స్టెంట్గా కాకుండా కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఆ సినిమాలో ఉంది. ఆ సినిమా చూస్తే చాలా మంది అమ్మాయికి మిగతా సినిమాలు కూడా ఇచ్చారు. బట్ సక్సెస్ వచ్చింది. బట్ లేదు, మీరు స్క్రీన్గా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. అంటే మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే రాజా ది గ్రేట్ కానివ్వండి, మహానుభావుడు కానివ్వండి, పోలిస్తే కృష్ణ గారి వీర బ్రహ్మ కథ బెటర్ పెర్ఫార్మెన్స్.